హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గాయ్స్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు డిఆర్‌డిఓ డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కింద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లోకి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి జూనియర్ రిసర్చ్ ఫెలో అండ్ రిసర్చ్ అసోసియేట్‌గానైతే జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అంటూ వీరైతే తెలియజేశారు. ముందుగా మనము ఈ యొక్క జాబ్ డీటెయిల్స్‌లోని గనుక మనం వెళ్ళినట్లయితే ఇది కంప్లీట్‌గా మీరు ఆన్‌లైన్ ప్రాసెస్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్‌కి బోత్ మేల్, ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికోసం అయితే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. ఎటువంటి స్టేట్ నుండి అయినా పర్లేదు. అండ్ దీనికోసం మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ జేయరు. ముందుగా మనం అప్లై చేసే విధానంలోనికి గనుక మనం వచ్చినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్‌లోనే కింద మీకు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. దీన్ని మీరు ప్రింట్ ఔట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు దాన్ని టైప్ రిటర్న్‌గా మీరు మీ యొక్క డీటెయిల్స్‌ని ఫిల్ చేసి, మీ యొక్క సర్టిఫికేట్స్‌ని కూడా ఈ మెయిల్‌కి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అది hrd.itr@government@gov.in అనే వెబ్‌సైట్‌కి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీరు సింగిల్ పీడీఎఫ్‌లో సెండ్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్‌లో బ్లాక్ లెటర్స్‌లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జేఆర్ఎఫ్ అయితే జూనియర్ రిసర్చ్ ఫెలో అయితే మీరు జేఆర్ఎఫ్ లేదా రిసర్చ్ అసిస్టెంట్‌కి అయితే ఆర్ఏ అంటూ మీరైతే రాసి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌లో గనక మనం చూస్తున్నట్లయితే ముందుగా మనకి ఏజ్ లిమిట్ కోసమైతే మీరు జేఆర్ఎఫ్ పోస్ట్‌కి గనక అప్లై చేస్తున్నట్లయితే 28 ఇయర్స్ లోపు ఉండాలి. అండ్ ఆర్ఏ పోస్ట్ గనక మీరు అప్లై చేస్తున్నట్లయితే 35 ఇయర్స్ లోపు ఉండాలి అంటూ వీరు తెలియజేశారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ వరకి ఉంటుంది. దీంట్లో మీ యొక్క సాలరీ అనేది 37,000 పర్ మంత్ ఫర్ జేఆర్ఎఫ్ పోస్ట్‌కి అండ్ 67,000 పర్ మంత్ ఫర్ ఆర్ఏ పోస్ట్‌కి ఉంటుంది అని అయితే వీరు ఈ నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు. అండ్ లాస్ట్ డేట్ టు సబ్మిట్ ది అప్లికేషన్ వచ్చేసి 12థ్ జూన్ 2024 అంటూ వీరు మెన్షన్ చేశారు. అండ్ వన్స్ ఒకసారి మీరు అప్లై చేశాక మీరు షార్ట్ లిస్ట్ అయితే ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ త్రూ వీడియో కాన్ఫరెన్సింగ్ ఆర్ ఫిజికల్ మోడ్ అంటూ వీరు తెలియజేశారు. దట్ టు ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ. అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కాదు గానీ వారు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్‌కి అయితే వీడియో కాన్ఫరెన్స్ లేదా ఫిజికల్ గానైతే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటూ వీరు తెలియజేశారు. ఇక మనం పోస్ట్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే జూనియర్ రిసర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ కోసం అయితే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది బీఈ లేదా బీటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. లేదా ఎంఈ ఆర్ ఎంటెక్ గనుక మీరు పూర్తి చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అవ్వచ్చు. అండ్ ఇవి కూడా మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఈసీఈ, ఈటీసీ, ఈ&ఐ, ఏఈ అండ్ ఐ డిపార్ట్మెంట్స్‌లో గనక మీరు పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు.
అండ్ దీంతో పాటుగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంకా ఐటీలో విభాగంలో కూడా మీరు పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏ గానైతే మీరు పిహెచ్డి ఆర్ అండ్ ఈక్వాలెంట్ డిగ్రీ పూర్తి చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంఈ ఎంటెక్ అండ్ 3 years ఆఫ్ రీసెర్చ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫీల్డ్ లో ఏ క్వాలిఫికేషన్, ఏ డిసిప్లిన్, ఏ విభాగంలో అని కనుక మనం చూసినట్లయితే సిఎస్సి, ఐటి, ఈసీఈ లేదా ఈటీసీ, ఈ అండ్ ఐ, ఏఈ అండ్ ఐ విభాగంలో మీరు కనుక పూర్తి చేసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా, ఎగ్జామ్ కూడా లేకుండా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఇదైతే కంప్లీట్ గా మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ విభాగానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లోనే మనకి అయితే జాబ్ రోల్ అనేది ఉండబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.